ఫైనల్‌గా 'అఖిల్' గారి 'లెనిన్' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. మరి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మరి ఈసారన్నా 'అయ్య' గారు నంబర్ 1 అయ్యారా లేదా? అంటే హిట్ కొట్టారా లేదా? అనేది డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే జైల్లోంచి మన హీరో 'నెల్లిన్' అయితే బయటికి వచ్చి ఒక షాప్‌లో ఒక కుర్రాడికైతే స్టోరీ అయితే చెప్తూ ఉంటాడనమాట. అసలు మన 'నెల్లిన్' అనేది జైలుకి అసలు ఎందుకెళ్ళాడో, అసలు ఆ స్టోరీ ఏంది? ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటిది? అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్ గురించి, మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బావుందనమాట. మన 'అయ్య' గారిదైతే చాలా అనిపించింది ఇంట్రడక్షన్ సీన్ అయితే. ఆయన మనకు ప్రీ ఇంటర్వెల్ గాని, ఇంటర్వెల్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ నుంచి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. డ్రామా కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ మంచిగా పికప్ అయితే అవుతుందనమాట. దాంతో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే మరి తోపైతే ఉండవు. డీసెంట్‌గానే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కానీ మంచిగా వర్కౌట్ అయితాయి అనమాట ఎమోషనల్ సీన్స్ అనేది. అండ్ మనకు ప్రతి క్యారెక్టర్ కూడా అసలు ఇది అవసరం లేదురా అన్నట్టయితే ఉండవనమాట. ప్రతి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేది రాసుకున్నారు డైరెక్టర్ గారు. నాకు చాలా అనిపించింది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అన్ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇక మన 'అఖిల్' గారి గురించి అయితే మాట్లాడుకుంటే ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిలింలో అయితే చాలా బెటర్ యాక్టింగ్ అయితే చేశారనమాట. ఎమోషనల్ సీన్స్‌లో గానీ, నార్మల్ సీన్స్‌లో గానీ, యాక్షన్ సీక్వెన్స్‌లో గానీ యాక్టింగ్ అనేది చాలా బెటర్ అయితే చేశారు. నాకు చాలా అనిపించింది. అండ్ మన 'భాగ్యశ్రీ' గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఆమె కూడా చాలా అయితే చేశారనమాట. మన శ్రీలీలని పెట్టకుండా ఈమెను పెట్టి చాలా మంచి పని అయితే చేశారనిపించింది మన డైరెక్టర్ గారు గానీ, అలాగే మన ప్రొడ్యూసర్ గారు గానీ. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పోర్షన్ క్వాలిటీస్ కూడా చాలా అనిపించింది. అలాగే మెయిన్ పిల్లర్‌గా ఉన్న మన తమన్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. చాలా అయితే కొట్టారనమాట. ఎలివేషన్ సీన్స్‌లో గానీ, ఎమోషనల్ సీన్స్‌లో గానీ, నార్మల్ సీన్స్‌లో గానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బెటర్ అనిపించింది. చాలా అయితే కొట్టారనమాట. అండ్ ఇప్పుడు మన మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అస్సలు ఎక్కలేదనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా రొటీన్‌గా, చాలా ప్రిడిక్టబుల్‌గా ఒక ఫైట్ రావడం, ఒక సాంగ్ రావడం, అలాగే లవ్ స్టోరీ రావడం. ఇక్కడే తిరగడం అనమాట స్టోరీ అనేది. ఎక్కడ ముందు జరగకుండా అక్కడనే తిరుక్కుంటా చాలా స్లోగా అండ్ చాలా ప్రిడిక్టబుల్ అయ్యే వరకు అంత ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది లేదనమాట. అండ్ మాకు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ నుంచెల్లే స్టార్ట్ అవుతుంది భయ్య. దానివల్ల మనకు చాలా బోర్ అయితే కొడుతుందనమాట ఫస్ట్ హాఫ్ అనేది. నాకు ఫస్ట్ హాఫే మైనస్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు భయ్య. అండ్ కొన్ని లాజిక్ సీన్స్ అయితే గాలికైతే వదిలేసారనిపించింది. కొన్ని లాజిక్ సీన్స్ మినిమమ్ అన్న ఉండాలనమాట. అవి కూడా లేకుండా మొత్తం గాలికి వదిలేసే వరకు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే ఫస్ట్ హాఫ్ అయితే నచ్చలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందనమాట. ఓవరాల్‌గా అయితే యావరేజ్ అనిపించింది. 'అఖిల్' గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిలిం అనేది చాలా బెటర్ అని చెప్తా. ఇది మీకు అర్థమైనట్టున్నది టోటల్ రివ్యూ అనేది. మరి ఇది డార్లింగ్స్ మరి 'లెనిన్' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? నచ్చితే గనక దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై డార్లింగ్స్.